నేషన్స్ కావచ్చు, కొన్ని సంఘాలు కావచ్చు, వారు ఈ ఉపవాస ప్రార్థనల మీద కొంత వ్యత్యాసమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. కొన్ని సంఘాలలో ఇలాంటి దినాలలోనే కాకుండా ప్రత్యేకంగా కూడా 40 దినాలు 50 దినాలు ఇట్లా వాళ్లకు తోచినంత రీతిలో ఉపవాస ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు. హల్లెలూయా. ఎప్పుడైనా చేసుకోవచ్చు ఉపవాస ప్రార్థనలు. ఈ సీజన్లోనే చేయాలని ఏమీ లేదు. అయితే మన పితరులు మనకన్నా ముందుగా ప్రభువులో జీవించిన వాళ్ళు ఈ సీజన్లో యేసు ప్రభు వారు మరి శ్రమలు పొంది చనిపోయి తిరిగి లేచారని, ఆయన శ్రమపడ్డాడని, ఆయన ఉపవాస ప్రార్థనలు చేశాడు కనుక మనము కూడా అలాంటి దినాలలో ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసుకోవడం మంచిదని తెలియపరిచారు. అంచేత ఉపవాస ప్రార్థన చేసుకోవడానికి ఈ సీజన్లోనే చెయ్యకూడదు, ఇందులోనే కరెక్ట్గా చేయాలి అనేదంతా ఏం లేదు. కాబట్టి మనం ఉపవాస ప్రార్థన చేసుకుంటుంటాం. దానిని తప్పుపట్టడమో, దానిని చులకనగా చూడడమో, అదేదో మత కార్యంలాగా ఆ 40 దినాల్లోనే ఉపవాస ప్రార్థన చేయడం వల్లనే ఏదో వాళ్ళకేదో వచ్చేసినట్టు కానీ మత కార్యంలాగా ఫీల్ అవ్వడమో కాకుండా, ఉపవాస ప్రార్థనలు వ్యక్తిగతమైనది. సంఘంలో సేవకులు నేర్పిస్తూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో ఉపవాస ప్రార్థనలు చేసినట్టు దైవ సందేశాలు, సత్యాలు మనం చూస్తూ ఉంటున్నాం. మన ఆధ్యాత్మికమైన సిద్ధపాటు కొరకు, మన శరీర సంబంధమైన బలహీనతల నిమిత్తమై, కుటుంబపరమైన విషయాల నిమిత్తమై, సంఘపరమైన విషయాల నిమిత్తమై, సేవకులు పరిచర్య నిమిత్తమై మనము ఇలా 40 దినాల ఉపవాసాలలో ప్రార్థించడం, అందరూ కలిసి మరి ఆ ఉపవాసాల్లో భాగస్థులు అవ్వడం, అలా అలవాటు చేసుకోవడం, కొత్తగా వచ్చిన వారికి కూడా మరి ఇలా ప్రార్థించుకోవడం మంచిది అని చెప్పడం, ఆధ్యాత్మికంగా ఒకరికి నేర్పించడానికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంది. హల్లెలూయా. ఆ పక్షాన మనము ఏం చేస్తున్నామండి, ప్రతి సంవత్సరం 40 దినాల ఉపవాసాలు ఏర్పాటు చేసుకుంటూ ఈ 2024వ సంవత్సరం మన ఉపవాసాలకి సిద్ధపడి వచ్చి ఉంటున్నాం. హల్లెలూయా. ఇందులో మనము చాలా విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాం. ఈ 40 దినాల ఉపవాసాలలో ప్రతిరోజు దేవుని మందిరంలో కలిసి దైవజనుల ద్వారా చాలా ప్రాముఖ్యమైన విషయాలను మనం నేర్చుకుంటున్నాం. హల్లెలూయా. 40 దినాల ఉపవాసాలలోనే భక్తి కలిగి ఉండాలని, అప్పుడు మాత్రమే ఇలా అలా ఉండాలని సిద్ధాంతం ఏమి లేదు. క్రైస్తవులకే ఎప్పుడూ ఉండాల్సిందే. దేవుని రాజ్యం వెళ్ళాలనుకున్న ప్రతి క్రైస్తవుడు దేవుని వాక్యం చెప్పినట్టుగా అంతా కూడా నడుచుకోవాల్సిన అవసరత ఉంది. అంచేత కొంతమంది ఉపవాసాలు ఉన్న వాళ్ళని తప్పుపడుతుంటారు. కొంతమంది ఉపవాసాలు ఉంటున్నాము మేమే గొప్ప భక్తులని వారు అతిశయపడుతుంటారు. అది తప్పు, ఇది తప్పు. ఇది వ్యక్తిగతమైన విషయం. దేవునిలో పెరగడానికి, దేవునిలో వృద్ధి చెందడానికి, దేవుని సన్నిధిలో కృప పొందడానికి, దేవుని ఆత్మ అనుగ్రహాన్ని కలిగి ఉండడానికి, దేవుని సేవకుల ద్వారా బోధించబడి ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో స్థిరపడడానికి ఇది మనకు ఒక ప్రత్యేకమైన అవకాశంగా ఏర్పరచుకున్నాం. ఇందులో విమర్శించవలసిన అవసరం ఎవరికి లేదు. ప్రభువులో నిలబడడానికి మనం ఏ విధము చేతనైనానో మనము ఏం చేస్తున్నామో మరి ప్రభులో మరి బలపడడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దినం మనం 40 దినాల ఉపవాసాలను గురించి మనము కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఉపవాసములు 40 దినాలంటే సిద్ధపాటు. యేసు ప్రభువారు 40 దినాలు ఉపవాసాలలో ఉండి సిద్ధపడి తన పరిచర్యలో ముందుకు సాగారు.
మోషే గారు 40 దినాలు ఉపవాసాలు చేసి తన యొక్క పరిచర్యలో ముందుకు సాగారు. ఏలియా గారు 40 దినాలు ఉపవాసాల్లో గడుపుతూ ఆయన తన పనిలో ముందుకు సాగారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగున చాలామంది 40 దినాలే కాకుండా తక్కువగాను కూడా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు. ఏదేని ఓ దైవ కార్యం చేసుకోవాలన్నా, ఏదేని ఒక సంఘపరంగా, పరిచర్య పరంగా, లేదా బలహీనరిక దేని విషయంలోనో ప్రార్థన చేసి ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసుకోవడం అనేది మనకు దేవుని పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక సూచనగా అనుగ్రహించబడుతున్నది. హల్లెలూయా. నెహెమ్యా గారు కూడా దేవుని మందిర ప్రాకారంలో నిర్మించడానికి ఆయన కూడా చాలా దినాలు ఆయన ప్రార్థనలో గడిపుతున్నారు. 3 దినాలు ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేయడం, 2 దినాలు ఉపవాస ప్రార్థన చేయడం, ఇలా 1 దినము ఉపవాస ప్రార్థన చేయడం, 14 దినాలు ఉపవాస ప్రార్థన చేయడం, 7 దినాలు ఉపవాస ప్రార్థన చేయడం, 21 దినాలు ఉపవాస ప్రార్థన చేయడం, 40 దినాలు ఉపవాస ప్రార్థన చేయడం. ఇలాగూ ప్రార్థనలో పలు దినాలు పలు రకాలుగా దేవుని బిడ్డలు ఆధ్యాత్మికంగా బలపడుతూ వారి మనవులు ప్రభు సన్నిధిలో ఉంచి ప్రభు ద్వారా మేలులు పొంది లోకంలో సాక్షులుగా జీవిస్తూ వచ్చారు. పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. అలాగున మనము కూడా ప్రయత్నిస్తున్నాం. మనం కూడా మన ఆధ్యాత్మికమైన జీవితంలో బలపడడానికి, నిలబడడానికి, మరి ప్రభు వాక్యానుసారంగా ముందుకు సాగడానికి సంఘంలో సహవాసంలో కూడుకుంటూ ఏం చేస్తున్నాం అంటే ప్రార్థన చేయడానికి సిద్ధపడుతున్నాం. ఆది అపోస్తులు మరి అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 42వ వచనంలో ఓ మాట చెప్పబడుతుంది. ఆది అపోస్తులు ఏం చేశారో చూద్దాం. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, వాళ్ళు ప్రార్థన చేయడంలో కూడా ఎడతెగక ఉన్నారంట. ప్రతిరోజు సువార్త చేసుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, ప్రభు బలను వారి అందుబాటులోకి తీసుకొని ప్రభు బలలో భాగస్థులై ఉంటూ, వాక్యం వింటూ, సహవాసంగా కూడుకుంటూ చేస్తున్నారు. ఈ రోజుల్లో అట్లా చేసే వ్యక్తులు కొంచెం అరుదుగా కనిపిస్తూ ఉంటారు. ప్రతిరోజు దేవుని మందిరానికి వెళ్ళడం, వాక్యం వినడం, ప్రార్థన చేసుకోవడం, సంఘ బిడ్డలతో కలిసి సహవాసం చేయడం, ప్రేమను పంచుకోవడం, మరి తమ యొక్క వ్యక్తిగతమైన విషయాల కొరకు ప్రార్థించుకోవడం, దేవునికి మరి తోచినంత కానుకలు తీసుకొని వెళ్ళి సమర్పించడం, మేలులు పొందడం, ఇలా పని కొంచెం తక్కువగానే కనిపిస్తూ ఉన్నది మన దృష్టిలో, మనం చూస్తున్నంత వరకు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని వాక్యం ఏం చెప్పుంటే ప్రతిరోజు దేవుని వాక్యం వినవచ్చు, ప్రతిరోజు దేవుని మందిరానికి వెళ్ళొచ్చు, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవచ్చు, ప్రతిరోజు వాక్యానుసారంగా జీవించాలి, దేవునికి ప్రతిరోజు కానుకలు ఇచ్చుకోవచ్చు, దేవుని ఆశీర్వాదాల కొరకు. దేవునితో నీకు దేవునికి ఉన్న సంబంధాన్ని బట్టి ఇలా జరుగుతుంది. నువ్వు ఎంత ఎక్కువగా ప్రభువును ప్రేమిస్తావో అంత దగ్గర సహవాసం చేస్తూ ఉంటావు. కాబట్టి కొంతమంది ప్రభు సన్నిధిలో కలుసుకోలేరు. ఆదివారం అయితే చర్చికి పోతారు, మిగతా రోజుల్లో చర్చి సంబంధం ఉండదు, దేవునికి సంబంధం ఉండదు, మరి ప్రార్థన చేసుకుంటుంటారో లేదో వాళ్ళు బిజీగా ఉంటూ ఉంటారు, మళ్ళీ దేవుని బిడ్డలని చెప్పుకుంటుంటారు. ఇలాంటివన్నీ దేవుల్లో బలపడడానికి సరిపోదు. హల్లెలూయా. పరలోకం వెళ్ళాలి, నీ ఆత్మీయ జీవితం బలపరుచుకుంటూ నువ్వు ఆత్మీయ జీవితంలో నడుస్తూ దేవుని రాజ్యం వరకు నువ్వు నడవాలి. ఓపికతో నీ పరుగు పందెంలో ముందుకు సాగాలి. అలాంటప్పుడు ప్రతిరోజు వాక్యం వినాలి, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, ప్రతిరోజు దేవునికి నీ మనవులు చెల్లించాలి, ప్రతిరోజు నీవు చేసుకోవాలి. ఇది క్రమశిక్షణ కాదు, ఇది ఒక ఆత్మీయ నియమం. అది నువ్వే పెట్టుకోవాలి. సేవకులు చెప్తారు, సంఘంలో వాళ్ళు చెప్తారు ఇలా ఉండాలి అలా ఉండాలని. అది మత కార్యం కాదు, అది ఆత్మీయ అభివృద్ధికి సూచనలు. అది పరిశుద్ధ గ్రంథం అలాగే ఉంది. ఒకసారి చూడండి, సామెతల గ్రంథము
8వ అధ్యాయము 34వ వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశమైన వారు ధన్యులు. హల్లెలూయా. చూసారా, అనుదినము అన్నారు. ఇంకా అనుదినము ఏంటి? దావీదు చెప్పారు, దివారాత్రములు దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించుచు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. ధన్యత ఎవరికి కావాలంటే, ఎవరు ధన్యతలో జీవించాలనుకుంటారో, ఆశీర్వాదం పొందాలనుకుంటారో, ఆధ్యాత్మికంగా బలపడాలనుకుంటారో, వాళ్ళకు దేవుడు ఇచ్చినట్టు అవకాశాలను బట్టి అందుబాటులోకి వెళ్ళిపోయి నేర్చుకొని బలపడి దేవుని రాజ్యానికి వెళ్ళాలి. అంతే. దేవుని రాజ్యం వెళ్ళడం కొరకు మనము ఇలాంటి విషయాలన్నీ కూడా ఏం చేసుకుంటున్నామో అలవాట్లో పెట్టుకొని ఈ ఉపవాసాలని, ఆరాధనలని, ఇట్లా దేవుని మందిరానికి వెళ్ళడం చేసుకుంటూ ఉంటాం. కొంతమందికి అది నచ్చదు, కొంతమందికి నచ్చుతుంది. అది వాళ్ళ యొక్క అభిప్రాయాలను బట్టి ఉంటుంది, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళకి అవకాశాలు లేక అలా ఉంటారు. కొంతమందికి అవకాశాలు ఉండవు. సేవకులు ఎప్పుడూ ఆదివారం అయితే ఆదివారం కనిపిస్తూ ఉంటారు. వీళ్ళకి కూడా తీరిక ఉండదు. వీళ్ళ లోకంలో స్థిరపడిపోయే వ్యక్తుల్లాగా వీళ్ళకి ఏదో ఒక ఆలోచన అన్నమాట. ఈ ఆలోచనతో బ్రతుకుతారు. లోకం నానుడితో కలిసి బతుకుతూ ఉంటారు. ఎప్పుడు బంధువులు అంటుంటారు, కుటుంబం అంటుంటారు, అది అంటుంటారు, ఇది అంటుంటారు. అన్నీ ఇచ్చాడు దేవుడు, అన్నీ ఇచ్చాడు. నిన్ను పోగొట్టుకోమని కాదు, నిన్ను కట్టుకుంటూ జీవించమన్నాడు. నిలబడుకున్నాను అనుకునేవాడు పడిపోకుండా చూసుకోవాలి అన్నాడు. ఎవరినైనా మంచి దారిలో నడిపించాలంటే నువ్వు పడిపోకుండా నువ్వు నిలబడి ఆ తర్వాత మంచి దారిలో తెచ్చుకో అన్నాడు. అంతేగాని ఎవరి కోసమో నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోవడం కాదు. ఎవరు నీ కొరకు ప్రాణం పెట్టలేదు, ఎవరు నీ కొరకు సిలువలో శ్రమ పడలేదు, ఎవరు నిన్ను రక్షించే వ్యక్తులు కాదు. ఈ విషయాన్ని గుర్తించుకున్న వ్యక్తులు ఏం చేస్తుంటారంటే ప్రభువులో జీవిస్తూ ఉంటారు. హల్లెలూయా. అలాంటి విషయాలలో బలపడడానికి ఈ 40 దినాల ఉపవాసాలు మనం ఏర్పరచుకున్నాం. హల్లెలూయా. ఇది మత కార్యం కాదు, ఇంకటి సాంప్రదాయం కాదు. మనం డెవలప్ అవ్వడానికి మనం అనుకున్నాం. మధ్యాహ్నం వరకు ఉపవాసం అనుకుంటారు కొంతమంది సాయంత్రం వరకు అనుకుంటారు, కొంతమంది రాత్రిలో మేము ఉపవాసాలు ఉంటాం. అది వారు ఎంచుకునేది. కొంతమంది మాంసాలు తినము అంటారు, కొంతమంది పువ్వులు పెట్టుకోమంటారు, కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు. అది వాళ్ళ యొక్క అభిప్రాయాలను బట్టి ఉంటుంది. అయితే ఉపవాసాల నిర్వచనాన్ని తెలుసుకొని చేయడం అనేది చాలా మంచిది. ప్రయోజనం లేని ఉపవాసాలు చేయడం వల్ల లాభం లేదు. ఆధ్యాత్మికంగా బలపడలేరు, ఆత్మీయంగా బలపడలేరు, ఏదో సాంప్రదాయంగా ఉంటుంటాయి. శరీర కోరికలలోనూ, లోక సంబంధమైన జీవితంలోనూ, దైవీకమైన జీవితంలోనూ ముందుకు సాగాలని ప్రయత్నిస్తారు, సతికిల పడిపోతారు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఓ మాట చెప్పారు, చూద్దాం. లూకా సువార్తలో లూకా సువార్త 13వ అధ్యాయము 24వ వచనం. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప జూతురు కానీ వారి వలన కాదని. హల్లెలూయా. ప్రభు ఒక మాట చెప్పారు, ఏమనంటే ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాడండి. ఇది ఒక పోరాటం. ఓ చిన్న బిడ్డ లేచి నడవడానికి ఏం చేస్తుంటాడు? ప్రయత్నిస్తూ ఉంటాడు. అతని ఏజ్ అట్ట ఉంటుంది, అతని యొక్క బలం అంతే ఉంటుంది. అతను లేచి నడవడానికి ప్రయత్నిస్తాడు, మళ్ళీ పడిపోతాడు.
బలం పొందుకున్న తర్వాత అతను సమభూమిలో నడిచిపోతూ ఉంటాడు. అలాంటిది కొత్తగా వచ్చిన దేవుని బిడ్డలకి, దేవుని వాక్యం తెలియని వాళ్ళకి ఏం చేస్తుంటారంటే పోరాడుతూ ఉంటారు. కొంతమంది ఫెయిలియర్ అయిపోతుంటారు, కొంతమంది సక్సెస్ అయిపోయి ముందుకు సాగుతూ ఉంటారు, అభివృద్ధి చెందుతూ ఉంటారు. చాలా ఏండ్లు దేవుని మందిరానికి వెళ్తుంటారు, కానీ వాక్యానుసారంగా జీవించలేకపోతారు. ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి వారి వల్ల కావడంలా పడిపోతూ ఉంటారు. ఈ విషయాన్ని ప్రభు చెప్తున్నారు. ఏమని? ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి పోరాడండి. కానీ కొంతమంది పోరాడతారు కానీ వారి వల్ల కాదు. ఇది వ్యక్తిగతమైన విషయం. దేవునిలో బలపడాలి, దేవునిలో నిలబడాలి అంటే నువ్వు ఉపవాసం ఉండొచ్చు, నువ్వు ఆరాధన చేసుకోవచ్చు, నువ్వు ఉపవాసం లేకుండా కూడా ప్రభువులో చక్కగా జీవించవచ్చు. అవి అన్నీ ఉన్నాయి. నీ యొక్క అభివృద్ధి కొరకు, నువ్వు దేవునిలో ముందుకు సాగడం కొరకు, ఎదగడం కొరకు నువ్వు చేసుకోవాల్సి ఉంటుంది. హల్లెలూయా. అందుకే సంఘాలలో ఉపవాసాలు ఉందాం, ప్రార్థన చేసుకున్నాం, నేర్పిస్తారు. యేసయ్య ఉపవాసం ఉన్నాడు, మనం కూడా ఉందాం, అలా ప్రయత్నిద్దాం. ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు. మోషే భూమి మీద ఉన్న అంటే మనుషులందరిలో మిక్కిలి సాత్వికుడుగా ఉన్నాడు. ఆయన మనుషులందరిలో నమ్మకమైన వాడుగా కనిపించాడు. ఇలాంటి మనస్తత్వం ఆయనలో కలగడానికి గల కారణాల్లో మొట్టమొదటిగా ఆయన ఉపవాస ప్రార్థనలోకి వెళ్ళి దేవుని దగ్గర చాలా నేర్చుకున్నాడు. ఇది దేవుని దగ్గర నేర్చుకునే ప్రయత్నాలు, దేవుని దగ్గర గడిపే ప్రయత్నాలు పలు రకాలుగా ఉన్నాయి, పలు విధాలుగా ఉన్నాయి. ఎవరు దీంట్లో సక్సెస్ అయ్యి దేవునికి అనుకూలంగా జీవించగలుగుతారో వాళ్ళు ధన్యులు. ఆ ప్రయత్నంలో మనం కూడా ఉన్నాం. సరిగా ప్రయత్నించడానికి నేర్చుకున్నాం. దేవుని కృప మన మీద ఉండులాగున విశ్వాసముతో దేవుని మాటల వైపు మన మనసులను త్రిప్పుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో మనం కొన్ని విషయాలు మనం ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఉపవాసమునకు అవసరమైన లక్షణములను మనం పరిశీలన చేద్దాం. చదువుదాం. 1-2 వచనాలు. యెషయా 58, 1-2 వచనాలు. తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము. వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము. యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయము. తమ దేవుని న్యాయ విధిని విచారణ చేయుదురు. నా మార్గములు తెలుసుకున్న ఇచ్చ కనపరచుదురు. తీర్చవలనని వారు అడుగుదురు. దేవుడు కావాలనని ఇచ్చేయింతురు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు ఇశ్రాయేలీల ఆ యొక్క ఉపవాస ప్రార్థనల్లో ఉన్నంటి ఆలోచనలను ఆయన చెప్తున్నాడు. వాళ్ళకి ఏ ఆలోచనలతో ఉపవాసం ఉంటున్నారు అనే దాన్ని చెప్తున్నాడు. హల్లెలూయా. వాళ్ళు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు, కానీ వాళ్ళ ఆలోచన ఉపవాస ప్రార్థనల్లో ఉన్న ఆలోచనలను తెలియపరుస్తూ ఉపవాస ప్రార్థనలు చేస్తున్నదని చెప్తున్నారు. అయితే మొట్టమొదటిగానే చెప్పారు. ఏమన్నారంటే చూడండి, వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన బాగానే ఉంది, చేసే ఆ విధానం సరిగ్గా లేదు. ఆలోచన బాగానే ఉంది, కానీ ఆ ఆలోచనను మరి సక్సెస్ చేసుకునే విధానం సరిగ్గా లేదు. పైకి మాత్రమే ఉపవాస ప్రార్థనలు చేస్తున్నట్టుగా ప్రభు అక్కడ వాళ్ళని ఏం చేస్తున్నారంటే తప్పు పడుతున్నారు. వారు చేసిన తిరుగుబాటును, వారి పాపములను వారికి తెలియజేయుడే.
హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన అంటున్నాడు, 40 దినాలు అప్పుడైనా ఉపవాస ప్రార్థన ఉండాలనా, రోజు చేసుకోకూడదా? రోజు చేసుకోవాలి. 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసేవాళ్ళంతా మరి వేషధారులు అని డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు ఆయన. ప్రతి మనిషి తమ్మును తాము పరీక్షించుకోవాలి. వేరొకరిని చూసి మాట్లాడడం కాదు. ఒకవేళ అందుబాటులో ఉంటే నాయనా ఇది తప్పు, ఇట్లా చెయ్యాలి, అట్లా చెయ్యాలని వాక్యాన్ని వివరణతో చెప్పాలి. కానీ ఏకంగా అది తప్పు అని చెప్పడంలో దేవునికి నచ్చేది కనిపించదు. ప్రభు అంగీకరించడు. ప్రభు ఇక్కడ ప్రతిదాన్ని సరిదిద్దుతాడు. ప్రతి మనిషి చనిపోయేంత వరకు సరిదిద్దబడుతూనే ఉండాలి. హల్లెలూయా. కొంతమందికి దిద్దుబాటు అసహ్యం అంట. దిద్దుబాటు అసహ్యం. ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఎవరోళ్ళ అది దాంట్లో ఒక ఆయన ప్రార్థన ఎట్లా అంటే, వాళ్ళలాగా కాకుండా నేను ఉపవాసాలు ఉన్నాను అని ప్రార్థన చేస్తాను. అంటే ఉపవాసాలు ఉండానని ఆయన చెప్పుకున్నాడయ్యా. ఉపవాసాలే లేదు, సుంకరి ప్రార్థన సక్సెస్ అయిపోయిందంటే యేసు ప్రభు ఎందుకు ఉపవాసాలు ఉన్నారు? ఆయన ఎందుకు ఉపవాసం చేశారు? ఇవన్నీ ఉపవాస ప్రార్థన వల్లనే వదిలిపోతుందని ఎందుకు చెప్పారు? దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు యేసు ప్రభు శిష్యులు. అప్పుడు ప్రభు అలా అన్నారు, ఏమని? ఇవన్నీ కూడా ఉపవాస ప్రార్థన వలననే వదిలిపోతుందని చెప్పారు. యేసు ప్రభు వారు ఉపవాస ప్రార్థనలు తీసివేయలేదు. తండ్రి అనే దేవుడు ఉపవాస ప్రార్థనలు తీసివేయలేదు, సరిగా చేయమన్నాడు. సరిగా చేయండి, మంచిది. ఉపవాస ప్రార్థన అంటే ఉపనగా దగ్గర, దేవునికి దగ్గర సహవాసం. ప్రార్థనలో దేవుని దగ్గర పోయి కూర్చుంటాం. కొంత ఇన్నాళ్ళు మనం ఏదో విధంగా జీవించేస్తూ ఉన్నప్పటికీ ఆ దినాలలో వెళ్ళి దగ్గర ఉండి కొంత నేర్చుకుంటాం. రోజు రోజుకి నేర్చుకుంటాం, సంవత్సరం సంవత్సరం నేర్చుకుంటాం. మనం చనిపోయే లోపల చక్కగా పరిశుద్ధంగా దేవునికి ప్రియంగా జీవించాలని ప్రయత్నం ఇది. ప్రయత్నించే వాళ్ళని తప్పు పట్టడం తప్పు కదా. వాళ్ళు ప్రయత్నించుకుంటున్నారు, ఇట్ట కాదు అట్ట కాదు అట్లా ఇట్లా అని చెప్పంటే నువ్వే దేశాన్ని అంతా బాగుపరిచేయగలుగుతున్నావా? విమర్శించుకోవడం కాదు, చక్కగా అనుసరించడం నేర్చుకోవాలి. ఇలా చాలామంది అలా విమర్శించుకుంటూ ప్రయత్నించే వ్యక్తులను నిరుత్సాహపరుస్తున్న వ్యక్తులుగా ఉన్నారు. చెదరగొట్టువాడు నాకు విరోధి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాంతంలో తీసుకొని వెళ్ళారు. యేసు ప్రభు వారు ఏం చేశారు? గెత్సేమనే తోటలో ప్రార్థన తీసుకొని వెళ్ళారు. రాతివేత దూరంలో యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? బాగా నిద్రపోయినారు. హల్లెలూయా. ఒక్క గడి అయినా నాతో కలిసి ప్రార్థన చేయలేరా అని చెప్పి వాళ్ళని తీసుకొని వెళ్ళి వాళ్ళని బలపరిచి మళ్ళీ కొనసాగిస్తారు. ఇలా ఉంటాయి పరిస్థితులను బట్టి, ఆయా ప్రాంతాలను బట్టి, ఆయా సేవకులను బట్టి కొంత వాక్యం అందుబాటులో ఉంటుంది, అందుబాటులో ఉండదు. ఇలా జరిగిపోతుంది. ఏది ఏమైనప్పటికీ ఉపవాస ప్రార్థనల వలన చాలా మేలు కలుగుతుందని వాక్యం చెప్తుంది. అయితే ఉపవాస ప్రార్థనలు చేయడం మంచిది, కానీ అభిప్రాయం మంచిది, అనుసరించే విధానం కరెక్ట్గా ఉండాలి.
ఇది ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. ఉపవాసమునకు అవసరమైన లక్షణములు, అందులో ఈరోజు మనం ఒకటి నేర్చుకుందాం, చూద్దాం. ఉపవాస ప్రార్థనలు అనగానే స్వతహాగా మనం తెలుసుకోవాల్సిన ఒక మంచి గుణం ఏంటంటే మనల్ని మనము తగ్గించుకోవాలి. మనల్ని మనము తగ్గించుకునే విధానమే ఉపవాస ప్రార్థనలో ఉన్నది. పైకి భోజనం చేస్తున్నాము, నీళ్లు త్రాగుతున్నాము, మేము అవన్నీ చేయడం లేదు, మేము మాంసాలు తినడం లేదు, వీటన్నిటితో నీకేమీ రాదు. నువ్వు తినకూడదు అనుకున్నావు, నువ్వు ప్రభు దగ్గర నువ్వు ఒప్పుకున్నావు, నీ ఒప్పందానికి నీ ప్రభువుకి నీకు సంబంధించింది. అయితే ప్రభు నీ దగ్గర కోరేది ఏంటంటే నీవు ప్రార్థన చేసే విధానంతో నువ్వు వచ్చినప్పుడు నిన్ను నీవు తగ్గించుకోవాలి. నిన్ను నీవు తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చించే ఆ యొక్క గుణము కలిగి ఉండాలి. యేసు ప్రభు చెప్పారు, ఎవరైనా నా శిష్యుడై ఉండాలంటే తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఉపేక్షించుకోవడం అంటే విడిచిపెట్టుకోవడం, తన గర్వాన్ని తగ్గించుకోవడం, తన కోరికలను పక్కన పెట్టడం, దేవుని సహాయమే గొప్ప అని దేవునిని ఘనపరిచి దేవుని మేలును పొందడం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నీకు అలాంటి ఆలోచన ఉంటుందో అప్పుడు నువ్వు తగ్గించుకుంటావు, ఆయన హెచ్చించుకో. యోహాను భక్తుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమన్నా తెలిసిన, ఆయన హెచ్చవలెను నేను తగ్గవలెను. ఒకసారి చూద్దాం యోహాను సువార్త. యోహాను సువార్త 3వ అధ్యాయము 30వ వచనం. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు ఈ విషయాన్ని తన సువార్తలో ప్రకటిస్తూనే ఉన్నారు. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. లూకా సువార్తలో కూడా చూడండి, లూకా సువార్తలో యేసు ప్రభువారు సువార్తలో మరి ఆయన ఈ మాటను చాలా మార్లు ప్రకటిస్తూనే ఉన్నారు. 14:11 లూకా 14:11 తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడునని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, మన మనస్తత్వం ఎలా ఉండాలంట? ఉపవాస ప్రార్థనలు చేసే వ్యక్తి మామూలుగానే క్రైస్తవుడు అంటేనే అది అలవాటు చేసుకోవాలి. క్రైస్తవుడు అంటేనే, దేవుని బిడ్డ అంటేనే ఏం చేయాలంట? తగ్గింపు కలిగి ఉండాలి. చాలామంది హెచ్చు మాటలు మాట్లాడుతుంటారు. మాటల్లోనే హెచ్చు కనిపిస్తుంది. ఏదైనా ఓ సౌకర్యం కలిగితే, డబ్బుంటే, బంగారు ఉంటే, ఆభరణాలు ఉంటే, వస్త్రాలు ఉంటే, ఒంట్లో బలం ఉంటే వెంటనే హెచ్చించుకుంటారు. హల్లెలూయా. కొంతమందికి హృదయ గర్వం ఉంటుంది, హృదయంలోనే గర్వం. అందువల్ల ఏం చేస్తారంటే తిరగబడతారు. హల్లెలూయా. ప్రభు వారు ఏమన్నారు? యెషయా 58 మొదటి వచనంలో ఏం చెప్పారు చూడండి. వారు చేసిన తిరుగుబాటు, హల్లెలూయా,
తిరుగుబాటు అంటే ఏంటి? దేవుని మీదే తిరుగుబాటు. ఇంకా అది హెచ్చించుకోవడం కదా. లూసిఫర్ ఎందుకు త్రోసివేయబడ్డాడు? హెచ్చించుకున్నాడు. ప్రతి క్రైస్తవుడు తగ్గించుకోవాలి. ఇది దేవుని యొక్క వాక్యపు వివరణ సూత్రం. అది ఆత్మీయ జీవితానికి డెవలప్ అవ్వాలంటే తగ్గించుకోవాలి. వట్టి ఆహార వదిలిపెట్టి ఆహార పానీయాలను నియంత్రించి పక్కన పెట్టి ఉపవాస ప్రార్థన చేస్తున్నాం అని చెప్పుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు. అది అక్కడ ఆయన మాట్లాడుకున్నాడు. నిన్ను నీవు తగ్గించుకోవాలి. నిన్ను నీవు తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చించాలి. ఇంకా ఉపవాస ప్రార్థన చేస్తున్నావంటే ఇంకా దేవుని దగ్గర నిన్ను తగ్గించుకోవాలి. హల్లెలూయా. ఎలా తగ్గించుకోవాలనో దేవుని వాక్యం చెప్పబడుతుంది. అలా తగ్గించుకోవాలి. దీన మనసు గలవారి యొద్ద నివాసం చేస్తాడంట. యెషయా 57:15 చెప్పబడుతుంది. వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించేదను. ఎందుకు ఆయన వచ్చాడంటే నిన్ను డెవలప్ చేస్తాడు, ఉజ్జీవింపజేస్తాడు. నీ స్పిరిచువల్ లైఫ్ డెవలప్ అవుతుంది. పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చినప్పుడు ఏం చేస్తుంట? సర్వసత్యములోనికి నిన్ను నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ నీలోనికి రావాలంటే నువ్వేం చేయాలి? ఆయన దగ్గర తగ్గించుకోవాలి. నిన్ను నీవు తగ్గించుకోవాలి. ఇంకా నువ్వు ప్రార్థన చేస్తున్నావురంటే ఇంకెట్లుండాలి చూడండి. తగ్గింపు లేకుండా తిరుగుబాటుతోనే ఉండాలంట ఇలా. ఏమి? ఒక సిస్టర్ ప్రార్థన చేసినట్ట, నేను ఒప్పుకోను ప్రభువా నువ్వు ఇస్తేనే అంటున్నదంట. ఓయమ్మో డిమాండ్. ఏమి చేసినాడు అంటుంది ఒక సిస్టర్. నేను ఒప్పుకోను ప్రభు అంటున్నది ఇంకొక సిస్టర్ అంటుంట, నేను ఏమి అడిగినా ఇచ్చేస్తాడు ఆయన ఇంకొక సిస్టర్. ఈ సిస్టర్లు అందరూ చూడండి ఎట్లుండరా. మరి అడుగు, మీ ఆయన రక్షణ పొందుకోవాలి ప్రభు అని అడుగు, ఇచ్చేస్తున్నాడా? మనం అవి అడగం. కొంతమంది అవి అడగరు. శరీర సంబంధమైన అవసరాలను తీర్చుకోవడానికి అడుగుతుంటారు. ఎట్టన్నా పెళ్లి చేసేయాలి ఈ సంవత్సరం అంటుంది. కొడుక్కి కూతురికి ఎట్టన్నా పెళ్లి చేసేయాలి, ఎట్టన్నా ఇల్లు కట్టేయాలి, ఎట్టన్నా వాటి కొరకు ఉపవాస ప్రార్థనలు, వాటి కొరకు. ప్రభువా ఆత్మీయంగా జీవించాలనుకుంటున్నాను ప్రభా, నా వల్ల కావడం లేదు, నాకు సహాయం చేయవా అని ప్రార్థన చేయరు. నేను అన్ని అబద్ధాలే చెప్తున్నాను ప్రభువా, నాకు తెలిసిపోతున్నది. తెలీదా? మనం అబద్ధం చెప్తున్నామనే విషయం మనకు తెలీదా? మనకు తెలుసు. కానీ ఈ అబద్ధాల్లోంచి బయట రావాలని కోరిక ఉండదు. అట్టి వాటి కొరకు ఉపవాస ప్రార్థన చేసుకోరు, దేవుని సహాయం పొందరు. నన్ను తాకు. హల్లెలూయా. దేవా నా పెదవులకు కాపు పెట్టు. హల్లెలూయా. చూడండి 141. యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. 141:3 చెప్తున్నాడు. చూసారా ప్రార్థన? చూసారా ఎట్లున్నది? అక్కడేమనట, ఏమి మేము మొర్ర పెట్టుకుంటుండగా నువ్వు ఆలోకించడం లేదు, మా ఉపవాసాలు నువ్వు దృష్టి పెట్టడం లేదు. అట్లా ప్రార్థన చేసేది. హల్లెలూయా. కొంతమందికి భయం, ఉపవాసాలు ఉంటే చచ్చిపోతామని భయం. చచ్చిపోయేది ఎప్పుడైనా చచ్చిపోతాం. బాగా ఫుల్లుగా తిన్నా కూడా నిద్రపోయేటప్పుడు వెళ్ళిపోతాం. నిద్రపోయేటప్పుడు వెళ్ళిపోయేది ఎంతో మేలుగా అనిపిస్తున్నది. ఎందుకంటే ఏం బాధ లేదు, మనకు తెలియదు కదా. ఉండామా పోయినామా అనేది మనకు తెలియదు.
ఆయన ప్రార్థన చూడు ఎలా చేస్తున్నాడా? నా దగ్గర పెట్టుకోబాక అంటున్నాడా? యెషయా గ్రంథంలో ఎట్లా ప్రార్థన చేస్తున్నారు? మేము ఉపవాసం ఉంటుండగా నువ్వెందుకు చూడడం లేదు? ఇదేం డిమాండా లేకపోతే తగ్గింపా హెచ్చింపా? హెచ్చింపే కదా అక్కడ. ఇక్కడేం కనిపిస్తుంది? తగ్గింపు. చూడండి 4వ వచనం, పాపము చేయు వారితో కూడా నేను దుర్నీతి కార్యములో చొరబడకుండునట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకమో వారి రుచిగల పదార్థములు నేను తినకయుందునుగాక. హల్లెలూయా. చూసారా? తగ్గింపంటే ఇలా ఉంటుంది. ఇలాంటి ప్రార్థన ప్రభువుకు అవసరమైనది, అది ఇష్టం. ఇట్లాంటి ఉపవాస ప్రార్థనలు చేయాలి. తగ్గింపుకో, నిన్ను నీవు తగ్గించుకోవాలి. నేనేమి గతిలేనివాడినా అనకూడదు. కొంతమంది నాకు అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, రక్షణ మాత్రం లేదు. చర్చి ఉండదు, పాస్టర్ ఉన్నారు, యేసయ్య కూడా ఉన్నారు, కానీ నీకు రక్షణ లేదు. ఎందుకంటే రక్షణను నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఉన్నారు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన ఎలాగూ తప్పించుకుందువు అంటున్నాడు హెబ్రీ పత్రిక పాఠంలో. ఖచ్చితంగా ఉపవాసంలో మనకు ఉండవలసిన చాలా ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే తగ్గింపు. హల్లెలూయా. ఎవరు తగ్గించుకుంటారు? తన్ను తాను ఎవరు తగ్గించుకుంటారు? దేవుని ఎదుట ఎవరు తగ్గించుకుంటారు అనే దాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఎవరు తగ్గించుకుంటారు? కొంతమంది తగ్గించుకోకపోతున్నారు. వాళ్ళని తగ్గించుకోవడాల చర్చికి వెళ్తున్నారులే, అక్కడ వెళ్ళి మోకరిల్లుతున్నారులే, కానీ మళ్ళీ బయట వచ్చిన తర్వాత అది కనిపించదు. అది అక్కడక్కడ చూపించేది ఊసర వెళ్ళి భక్తి అంటారు దాన్ని. అలాంటివన్నీ చూస్తుంటాడు ప్రభు, పైనుండి చూస్తుంటాడు. అలాంటి వ్యక్తికి హెల్ప్ చేయడు ప్రభు. అందుకే చాలామంది ఏడుస్తూ ఉంటారు, తెలియకుండానే ఏదేదో చేసేది. యేసుప్రభు అన్నారు, వారు పోరాడతారు కానీ వారి వల్ల కాదు. హల్లెలూయా. సూత్రం ప్రకారం వీళ్ళు చెయ్యి తప్పకుండా జరుగుతుంది. హల్లెలూయా. సూత్రం తెలిసిన వాడు బార్డర్ దాటిపోడు. సూత్రం తెలిసిన వ్యక్తి బార్డర్ దాటిపోడు. బార్డర్ దాటిపోతున్నాడు అంటే సూత్రం తెలియదు. సూత్రం తెలియకుండా ఎంత అంకి వేసినా, ఎంత లెక్కలేసినా శేషం రాదు. అలాగా దేవుని యొక్క సూత్రాన్ని తెలుసుకోకుండానే ఎన్ని ఉపవాసాలు ప్రార్థన చేసినా, లేదు ఉపవాసాలు తప్పు, మనం చేసేది ఇదే చాలు అని అనుకున్నా, ఏది చేసినా దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క కృపను పొందలేము. వాళ్ళు ప్రార్థన చేసి కూడా దేవుడు వాళ్ళ ప్రార్థనను వినడం లేదు. ఇర్మియా గ్రంథంలో కూడా మీరు ప్రార్థన చేయబాకండి, మీ ప్రార్థన నేను వినను అని చెప్తున్నాడు. హల్లెలూయా. అంచేత గమనించవలసిన వారమే అంటున్నాం. సూత్రం ప్రకారం ప్రార్థన చేయాలి. ఏమిటి మొదటిదంటే నీవు తగ్గించుకోవాలి. ఎవరు తగ్గించుకుంటారు, ఎవరు తగ్గించుకోరు అంటే చూడండి, దేవునిని దేవుడుగా గుర్తించగలిగితేనే తగ్గించుకుంటావు. నువ్వు దేవుని గుర్తించాలి. దేవుణ్ణి నువ్వేం చేయాలంటే గుర్తించాలి, కనుగొనాలి, ఆయన తెలుసుకోవాలి. ఆయనలో ఎలా బ్రతకాలనో, ఆయన ఎవరు, మనం ఎలా ఉండాలి, ఈ విషయాలు తెలుసుకోగలిగితేనే నువ్వు ఆయన దగ్గర తగ్గించుకుంటావు, లేదంటే తగ్గించుకోలేవు. రోమాపత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో పౌలు గారు ఓ మాట చెప్తున్నారు, చూద్దాం. మరియు వారు దేవునిని ఎరిగి, హల్లెలూయా, దేవుడు తెలుసు, యేసయ్య దేవుడని తెలుసు, ప్రభువు మన కొరకు ప్రాణం పెట్టాడని తెలుసు, ప్రేమమయుడని కూడా తెలుసు, కానీ ఆయనను ఏం చేస్తాం?
అట్లాగా మహింపరచం, అంగీకరించాం, తగ్గించుకోము, ఆయన పక్కన పెట్టాం, మనం ముందుకు వెళ్ళిపోతాం. క్రీస్తుతో నడిచిన ఎడల, శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసం. ఆయనతో శ్రమ పడాలి అంటే ఆయన అడుగు జాడల్లో వెళ్ళాలి, ఆయన సారూప్యంలోనికి రాగలగాలి. అందరూ ఆయన దగ్గర తగ్గించుకోవాలి. ఇదే సూత్రం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుదాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి భాగ్యమని ఎంచి, కానీ మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము దాల్చుకొని రిక్తునిగా చేసుకొనెను. మరియు కనబడి మరణము పొందినంతగా, శిలువ మరణము పొందినంతగా విధేయతను చూపినాడు. విధేయత చూపినాడు, తగ్గించుకున్నాడు. ఆయన తగ్గించుకున్నాడు. ఎందుకన్నా తగ్గించుకున్నాడు? చదవండి కింద వాక్యంలో. అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లును నాలుకయు మహిమార్థమై ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు హెచ్చించబడాలి. ఎందుకు హెచ్చించాలంటే మనము తగ్గించుకుంటే ఆయన హెచ్చిస్తాం. మనము తగ్గించలేదనుకో, మనల్ని మనం తగ్గించుకోలేదనుకోండి, ఆయన్ని హెచ్చించడంలా. అసలు యేసు ప్రభు అన్ని నామముల కన్నా పైనామం. ఎందుకంటే అందరూ ఆయనకి ఎదుట తగ్గాలి. అందుకోసం ఆయన సూత్రం నేర్పించాడు. తను తాను తగ్గించుకున్నాడు, అందరూ ఆయన దగ్గర తగ్గి ఉండాలి అనేది సూత్రం నేర్పించాడు. హల్లెలూయా. ఏమి ఈరోజు నేర్చుకుంటున్న సత్యం, ఉపవాస ప్రార్థనలో ఉన్నవారికి అవసరమైన లక్షణం మనల్ని మనం తగ్గించుకోవాలి. తగ్గింపుతో కూడిన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. మత్తయి సువార్త త్వరగా ముగిద్దాం. 17వ అధ్యాయము 14వ వచనం. వారు వచ్చినప్పుడు వచ్చి మోకాళ్ళుని హల్లెలూయా. వాళ్ళ కుమారుడు కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఈయన. వాళ్ళ కుమారుడు కొరకు ప్రార్థన చేస్తున్నట్టు వ్యక్తి ఏం చేస్తున్నట్టే వచ్చి సాగిల్ల పడుతున్నాడు మోకాళ్ళుని. ప్రార్థనలో మనకుండవలసినటి చాలా ప్రాముఖ్యమైన గుణం ఏంటంటే తగ్గింపు గుణం. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు హృదయంలో తగ్గింపుతనంగానే ఉండాలి. చూసే దాంట్లో కూడా బయట కనపరచట్లా మోకరిల్లి ప్రార్థన చేయాలి. ఎంతసేపు చేస్తావు? రాజేష్ ఉపవాస ప్రార్థన వస్తుంటాడు, పోతుంటాడు,
ఎత్తిపోతుంటాడు. నేనేమన్నానంటే ముందుగానే చెప్పాను, నేర్చుకోవాలి. నేర్చుకుంటే చక్కగా నిలబడతాం, నేర్చుకోకపోతే నిలబడలేము. చాలామంది పడిపోతున్నారు అంటే ఏంటంటే బలం లేదు. పిల్లలు లేచి నడిచేటప్పుడు బలం లేదంటే పడిపోతుంటారు. అట్లే విశ్వాసులు ఆత్మీయ జీవితంలో చక్కగా నడవలేకపోతున్నారంటే వాళ్ళలో బలం లేదు, ఆత్మీయ శక్తి లేదు, వాళ్ళకి హృదయంలో లేదు బలం. ఫిలిప్పు ఆత్మతోనూ బలముతోనూ నిండి కొనినవాడు. పరిశుద్ధాత్మ శక్తి నిన్ను బలపరచాలంటే నువ్వు తగ్గింపగలిగి ఉండాలి. దేవుడు నిన్ను అంగీకరించాలంటే నువ్వు తగ్గింపగలిగి ఉండాలి. అంజుడు వెళ్ళి మోకరిల్లి ప్రార్థన చేస్తాడు, వివరిస్తున్నాడు, నా కుమారుడు ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు, సహాయం చేయి. హల్లెలూయా. నిర్గమాకాండము 34వ అధ్యాయము 8వ వచనములో మోషే గారు ఎలా ప్రార్థన చేస్తున్నారు చూడండి. త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారం చేశాను. హల్లెలూయా. ఎట్ట నేల వరకు తల వంచుకొని అంటే ఎట్ట 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 చేస్తారు చెప్పేవే. సాయిబులు చేస్తుంటారు, ముస్లింలు చేస్తుంటారు, మోకరిల్లి నేల వరకు. ఎంత తగ్గి ఆ కాళ్ళు వెనక్కి పెట్టేసి నువ్వు తల కిందకి పెట్టినంటే త్వరగా లేచి పరిగెత్తలేవు. త్వరగా లేచే అంటే దాని అర్థం ఏం తెలిసిన, నీవు ప్రాణాత్మ దేహములతో సరెండర్ అయిపోయినావు. నీ ప్రాణము, నీ ఆత్మ, నీ దేహం మొత్తం దేవుని దగ్గర తగ్గించేసినావు, పెట్టేసినావు. కాబట్టి ప్రభు నిన్ను వచ్చి లేపి నిలబెడతాడు. లేనైనా ఏమి చెప్పు. తల స్నానాలు చేసుకునేది మనం చేసేటివి, మనం చూసేటప్పుడు చూస్తే చేసుకోవచ్చు. ఏంటి తల స్నానం చేసేది, మంచి బట్టలు కట్టుకునేది, చర్చికి వెళ్ళేది చేసుకోవచ్చు, తప్పలేదు. కానీ అవన్నీ పైకి కనిపించేటివి. కానీ నీ హృదయంలో దేవుని విషయాలు ఎట్టుండాలంట, తగ్గింపు కలిగి ఉండాలి. అంతరంగంలో సత్యము కోరుచున్నాడు కదా. మన అంతరంగంలో ఎట్టుండాలంట, చాలా వినయము, విధేయత, తగ్గింపు. ఎవరు తగ్గించుకుంటారు అంటే దేవునిని దేవుడుగా గుర్తించేవాళ్ళే. దేవునిని దేవుడుగా గుర్తించేవాళ్ళు మాత్రమే తగ్గించుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు ఈ యెషయా గ్రంథము 58వ అధ్యాయములో ఉన్నంటి వ్యక్తులు దేవుని న్యాయ విధులను విధిని విడువక నీతిని అనుసరించువారు అయినట్టు నటిస్తున్నారంట. అందుకోసం ఆ ప్రార్థన అంగీకరించడం లేదు. చాలామంది అలా పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని వారుగా కనిపిస్తుంటారు. వాళ్ళ యొక్క మందిరం సౌకర్యాలను బట్టి, ఆ సేవకులు ఉంటున్నట్టు ఆ గొప్ప స్థితిని, స్థాయిని బట్టి వాళ్ళు చెప్పుకుంటుంటారు, మా మందిరం ఏమనుకున్నావు, ఏసయ్య కన్నా, పరలోకానికన్నా, దేవుని ప్రేమ కలిగిన సహవాసానికన్నా ఏది గొప్పలేదు. అలా వాటిలో మనం
వారితో మనం సహవాసం కలిగి ఉండాలంటే మనకొక్కటే మార్గం, తగ్గింపు కలిగి ఉండాలి. ఎవరు తగ్గించుకుంటారంటే దేవునిని దేవుడిగా గుర్తించగలిగిన వారు మాత్రమే. మోషే దేవుణ్ణి గుర్తించాడు, సాగిలపడ్డాడు. దెయ్యము పట్టిన వ్యక్తి యొక్క తండ్రి ప్రభువును గుర్తించాడు, నేరుగా వెళ్ళి సాగిలపడ్డాడు. తగ్గించుకోవడానికి గుర్తు. నీ జీవితంలో నువ్వు తగ్గింపు కలిగి నీవు ఉపవాస ప్రార్థనలు చేస్తే తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. తగ్గింపు అనేది నీ పర్సనల్ మ్యాటర్. ఎవరు నీకు నేర్పించేదానికి కుదరదు. వాక్యం చెప్తాం, నువ్వే తగ్గించుకోవాలి. హెచ్చించుకున్నావా, నువ్వు దేవుని అగౌరవపరుస్తున్నావు. తిరగబడ్డావా, దేవుని నీవు లెక్క లేకుండా తీసేస్తున్నావు. నిన్ను నీవే హెచ్చించుకుంటున్నావు. అవసరాల కొరకు ప్రార్థన చేయడం, అవసరాలను తీర్చుకోవడం కొరకు ప్రయాసపడడం ప్రయోజనం లేదు. అలాంటి ఉపవాస ప్రార్థనలు చేసేవాళ్ళు లోకంలో చాలామంది కూడా కనిపిస్తూ ఉంటారు. మనం అలా ఉండకూడదు. మనం జాగ్రత్తగా ఉండాలి. మనము ఇన్ని సంవత్సరాలు ఉపవాస ప్రార్థన చేశాం, ఏమి నేర్చుకున్నాం? ఈ సంవత్సరమైనా మన పరిస్థితి ఏంటి? దేవుని వాక్యం మనకు ఏం చెప్పబడుతుంది? మనము పూర్తిగా దేవునిని దేవుడిగా గుర్తించి ఆయనని హెచ్చించి మనము తగ్గించుకొని మనం తగ్గించుకొని ఆయన సహాయంతో మనము ఉజ్జీవమైన జీవితంలో ముందుకు సాగాలనే ఒక ఆలోచన, ప్రయత్నం మనకు ఉండాలి. అలా ఉండగలిగితే మనం ఎక్కడున్నా దేవుని వాక్యంతో మనం జీవిస్తాం. మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం తప్పకుండా ఏం చేస్తుంటాం? అనుసరించడానికి ప్రయత్నిస్తాం. వారు ప్రార్థన చేశారు కానీ ప్రభు వాళ్ళ ప్రార్థనను తప్పుబట్టేశాడు. వాళ్ళు ఉపవాసాలు చేశారు కానీ వాళ్ళ ఉపవాసాలు సరిగా లేదని ప్రభు దైవజనుల ద్వారా, ప్రవక్తల ద్వారా వారికి తెలియపరిచారు. కనుక మనం జాగ్రత్త పడదాం, మనల్ని మనం తగ్గించుకుందాం. దేవుని ఎదుట మనల్ని మనం తగ్గింపు కలిగి ఆయనని హెచ్చించి ప్రార్థనలో గడపగలిగితే తప్పకుండా మనం మన మనవులను నెరవేర్చుకొని దేవుని యొక్క కృపలో ముందుకు సాగుతాం. అట్టి కృప కలిగి దేవునిలో ముందుకు సాగుదాం. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించి బలపరిచి కాపాడునుగాక. ఆమేన్.